దేశ ఉపాధ్యక్షుల పోటీ జరుగుతూ ఉంది. దానికి బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులందరూ కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మొదలుకొని జిల్లా కోర్టు, రాష్ట్ర కోర్టు దాకా పనిచేశారు. అద్భుతమైన తీర్పులు ఇచ్చారు. ఆ సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగపడేటువంటి ధైర్యంతో కొన్ని తీర్పులు ఇచ్చారు. వ్యక్తిగత క్యారెక్టర్ కూడా చాలా మంచిది, అభ్యుదయ కావాలి. అందువల్లనే ఆయన సపోర్ట్ చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. దీన్ని పోటీ చేయొచ్చు, కానీ అప్పటికే బీజేపీ కొంచెం కంప్రమైజ్ అయిపోయింది. నిరాశ నిస్పృహలతోటి హోమ్ మినిస్టర్ అమిత్ షా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఈయన హోమ్ మినిస్టర్, అట్లాంటి హోమ్ మినిస్టర్ ఉన్న వాళ్ళు ఇది సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని విమర్శించచ్చు, లేదా సపోర్ట్ చేసేటువంటి రాజకీయ పార్టీ విమర్శించచ్చు, తప్పేం లేదు. కానీ ఆయన ఒక నక్సలైట్ అని చెప్పేసి అని ముద్ర వేశాడు. ఆ మాట అన్నందుకు మేము మోడీని అభినందిస్తున్నాం, అమిత్ షాని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పడం అనేది మాకు చాలా గర్వకారణం, మంచిదే. అయితే ఈ అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉపయోగపడే పనుల్లో మీరు నక్సలైట్ అని చెప్పడం ద్వారా మీ ఆంతర్యం ఏంటి అంటే ఆపరేషన్ కగారులో ఈయన చేరుస్తారా? అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని ఆపరేషన్ కగారులో చేర్చడానికి ఉపయోగపడే ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడంలో భాగంగానే ఆయన నక్సలైట్ అని చెప్తా ఉన్నారు.